హాయ్ హలో ఎలా ఉన్నారు మీ వాళ్ళంతా. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి. ముందే చదివి నేను పాస్ అయ్యి ఎగ్జామ్స్లో పాస్ అవుతా అంటేనే చదివి రాయండి. లేదు మాకు చేత కాదు, మా బతికింతే, మేము చచ్చిపోతాం ఫెయిల్ అయితే అంటే రాయగలరి. మీ ఇంట్లో చెప్పండి ముందే, మాకు చేత కాదు చదువు, జాబ్ చేసుకుంటాం అంటే జాబ్ చేసుకొని ముందే చెప్పి పక్క జరిగిపోండి. ఈ చదివి చేసి చచ్చిపోళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి, మేము ఫెయిల్ అయినా అని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు కంటే గమ్మున చదువు పక్క పెట్టి పని చేసుకోరి. చొబైసేరి పోలీసులు పట్టుకున్నా ఏం కాదు, మాకు చదువు నెత్తికి ఎక్కలే, పని చేసుకుంటాం. నేను ఇంట్లో పేరెంట్స్కి హెల్ప్ చేయండి చాలు. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే, ఇలా పేరెంట్స్ పక్కన చూసి పిల్లల్ని చెడగొట్టకూడదు. ఫస్ట్ పిల్లలు చెడిపోయిన కారణం పేరెంట్సే. పక్కన చూడు ఆడెత చదువుతుండు, ఈడెట్లా చేస్తుండు అన్నడు బంద్ చేయరు. వీళ్ళకి ఏమైపోతుందంటే మనుషులకి వెళ్ళి అమ్మ నా బతికింతేనా అనిపిస్తుంది. పక్కన గురించి వదిలేని మీరు బతుకోమని నేర్పిరు పిల్లలకి. ఆనేదోడు ఈయనదోడు అన్నారు అనుకో, పిల్లలు చేతికి రారు, చెడిపోతారు. మైండ్ సెట్ ఏదో ఉంటుంది, ఏదో చేయనియండి. ఆయన చూడు, పక్కన వాళ్ళని చూడు, వాళ్ళు అట్ట పోయిండు ఇట్ట పోయినాను అనుకో, ఆయనకి ఇంకా ఏదో అవుతుంటుంది. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా